హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ వరల్డ్ ఎక్స్ప్లోరర్. సో నేను ఈ వీడియోలో మీకు లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 కంప్లీట్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో మీరు రెడీయా? సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అయితే ఒక చిన్న డిస్క్లైమర్. సో ఐఎమ్ నాట్ ఎ టెకీ అండ్ నా ఛానల్ కూడా టెక్ రిలేటెడ్ కాదనమాట. సో ఐ వాంట్ టు బికమ్ ఏ క్రియేటర్ అనుకున్నప్పుడు ఒక స్ట్రిక్ట్ బడ్జెట్లో లైక్ ఒక 50 to 60,000లో ఒక పవర్ఫుల్ వీడియో ఎడిటింగ్ ల్యాప్టాప్ కోసం చేసిన రీసెర్చ్లో నేను ల్యాప్టాప్ని అయితే చూస్ చేసుకున్నాను. సో ఈ ల్యాప్టాప్ని కాంటెంట్ క్రియేషన్ కోసం తీసుకోవచ్చా, సో ఈ ల్యాప్టాప్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, సో అసలు ఇదే ల్యాప్టాప్ నేను ఎందుకు తీసుకున్నాను, సో ఇలాంటి అన్ని విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ వీడియో అయితే కొంచెం లెంతీ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఒకసారి బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి ఎంటైర్ ల్యాప్టాప్ వచ్చేసి టాప్ టు బాటమ్ ప్లాస్టిక్ మేడ్ అవుట్ అనమాట. సో ఎక్కడ కూడా మెటల్ అనేది యూజ్ చేయలేదు, బట్ ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేశారు కాబట్టి ప్రీమియం లుక్ అండ్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే చూడొచ్చు. అండ్ అలాగే ఆబ్వియస్లీ ప్లాస్టిక్ మేడ్ అవుట్ కాబట్టి ఒక చిన్న ఫ్లెక్స్ అయితే చూడొచ్చు మీరు. అండ్ వెయిట్ విషయానికి వస్తే ఇది మనకు 2.2 kgs తోటి అయితే వస్తుంది వితౌట్ ఛార్జర్, అండ్ విత్ ఛార్జర్ మనకు 2.7 kgs ఉంటుందన్నమాట. అండ్ అలాగే థిన్నెస్ చూసుకుంటే 24.9 mm థిన్నెస్ తోటి అయితే వస్తుందన్నమాట. ఎక్స్టీరియర్ ఓవర్వ్యూ చూస్తే టాప్ సైడ్లో మనకి క్లీన్ అండ్ మినిమలిస్ట్ డిజైన్ తోటి లెనోవో బ్రాండింగ్ లోగో అయితే చూడొచ్చు. అండ్ డౌన్ సైడ్లో మనకు రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చారు. అండ్ ల్యాప్టాప్ కూలింగ్ కోసం ఒక పెద్ద ఎయిర్ ఇంటేక్ వెంట్ అయితే చూడొచ్చు. అలాగే కొన్ని స్టిక్కరింగ్స్ అయితే చూడొచ్చు, లైక్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్కి సంబంధించిన సర్టిఫికేషన్ స్టిక్కర్ ఒకటి, అండ్ మేడ్ అవుట్ ప్లేస్ మోడల్ నేమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన స్టిక్కర్ ఒకటి. అండ్ అలాగే ఈ ల్యాప్టాప్ మనకు విండోస్ 10 64-bit ప్రీలోడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది, సో దానికి సంబంధించిన స్టిక్కర్ ఒకటి. సో ఇది ఫ్రెండ్స్ డౌన్ సైడ్లో. అండ్ మనం రైట్ సైడ్లో చూసుకుంటే రైట్ సైడ్లో USB 3.2 జనరేషన్ టైప్ ఏ కనెక్టర్ని అయితే ఇచ్చారు. అండ్ ఎయిర్ పుల్అవుట్ వెంట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్లో కంప్లీట్గా ఒక ఎయిర్ అవుట్లెట్ వెంట్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే పవర్ కనెక్టర్ ఒకటి, ఇథర్నెట్ RJ45 కనెక్టర్ ఒకటి, అండ్ HDMI 2.0 కనెక్టర్ ఇచ్చారనమాట. సో ఈ HDMI కనెక్టర్ వచ్చేసి మనకు డెడికేటెడ్ NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ తోటి కనెక్టర్ ఉంటుంది, సో ఆన్బోర్డ్ GPU తోటి కాకుండా. అండ్ అలాగే USB 3.2 జనరేషన్ టైప్ ఏ కనెక్టర్ ఇంకోటి ఇచ్చారు, అండ్ USB-C టైప్ కనెక్టర్ ఇచ్చారనమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ హెడ్ఫోన్ అండ్ మై కాంబో జాక్ అయితే ఒకటి చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పోర్ట్స్ గురించి. డిస్ప్లే గురించి చూసుకుంటే ఇక్కడ మనకు 3-sided నారో బెజిల్స్ తోటి 15.6 inch 1080p రెజల్యూషన్లో ఫుల్ HD IPS యాంటీ గ్లేర్ కోటింగ్ తోటి అయితే వస్తుందన్నమాట. విత్ 250 nits ఆఫ్ బ్రైట్నెస్ అండ్ అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. అండ్ ఈ ల్యాప్టాప్ ప్రొడ్యూస్ చేసే కలర్స్ గురించి చూస్తే మనకి 63% ఆఫ్ sRGB అండ్ 45% ఆఫ్ NTSC కలర్ గ్యాంబ్యూట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎవరైతే దీన్ని ప్రొఫెషనల్ ఎడిటింగ్ కోసం తీసుకోవాలనుకుంటారో సో వాళ్ళకి నేనైతే దీన్ని సజెస్ట్ చేయను, ఎందుకంటే సో దీంట్లో అయితే కలర్స్ లోవర్ సైడ్లో ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఈ ల్యాప్టాప్ మీద మనము కలర్ గ్రేడింగ్ అయితే చేయలేము. సో అలాంటి వాళ్ళ కోసం నేను Adobe RGB ప్యానల్ని అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ టాప్ బెజిల్లో మనం చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఆరో మైక్రోఫోన్స్ తోటి బిల్ట్-ఇన్ 720p రెజల్యూషన్లో వెబ్ క్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రైవసీ కోసం మాన్యువల్ కవర్ స్లైడర్ని అయితే ఇచ్చారనమాట. సో పర్సనల్గా నాకు ఈ ఆప్షన్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రైవసీ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. సో విజువల్లీ ఏదైనా అన్వాంటెడ్ డేటా హ్యాక్ అయితే సో దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. సో ఇది కంప్లీట్గా మన కంట్రోల్లో ఉండే ఆప్షన్ కాబట్టి అన్నెసెసరీ టెన్షన్స్ పెట్టుకోకుండా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ లెనోవో బింగో ఫర్ దిస్ ఆప్షన్. అండ్ హింజెస్ గురించి చూసుకుంటే ఇది కంప్లీట్గా 180 degreesలో అయితే ఓపెన్ అవ్వదు. సో ఇది ఇలా ఒక ఆప్టివ్స్ యాంగిల్ వరకు అయితే హింజ్ ఆపరేషన్ ఉంటుంది. అండ్ కీబోర్డ్ గురించి చూస్తే సింగిల్ బ్లూ బ్యాక్లిట్ తోటి ఫుల్ సైజ్ కీబోర్డ్ అయితే చూడొచ్చు, లైక్ ఫుల్ సైజ్ నెంబర్ ప్యాడ్ అండ్ లార్జర్ ఆరో కీస్ అనమాట. అండ్ ట్రాక్ ప్యాడ్ గురించి చూస్తే నేను ఈ ల్యాప్టాప్ తీసుకొని నియర్లీ 2 months అవుతుంది. అప్పటి నుంచి వితౌట్ మౌస్ అయితే దీన్ని నేను యూజ్ చేస్తున్నా. సో నాకు ఎక్కడ కూడా బ్లైండ్ స్పాట్స్ అనేవి చూడలేదు. సో స్మూత్ అండ్ యాక్యురేట్ పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది మీకు డెఫినెట్గా ఇస్తుంది. సో ఇంటర్నల్స్ గురించి ఒకసారి చూసుకుంటే మనం Ryzen 5 4600H ప్రాసెసర్ తోటి అయితే వస్తుందన్నమాట. సో ఇది 7nm FinFET ఫ్యాబ్రికేషన్ ప్రాసెసర్. సో స్పెక్స్ ఒకసారి చూస్తే ఈ ప్రాసెసర్ది 6-core 12 threads తోటి అయితే వస్తుంది. సో బేస్ క్లాక్ స్పీడ్ వచ్చేసి 3 GHz అండ్ మ్యాక్స్ బూస్ట్ క్లాక్ స్పీడ్ వచ్చేసి 4 GHz ఉంటుంది. అండ్ అలాగే 8 MB Level 3 క్యాచే మెమరీ అయితే వస్తుందన్నమాట. అండ్ అలాగే 6 core కౌంట్ తోటి AMD Radeon గ్రాఫిక్స్ అయితే ఇంటర్నల్గా వస్తుంది విత్ 1500 MHz గ్రాఫిక్ ఫ్రీక్వెన్సీ అనమాట. అండ్ ఆన్బోర్డ్ GPUనే కాకుండా డెడికేటెడ్ 4GB GDDR6 NVIDIA GeForce GTX 1650 గ్రాఫిక్స్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ ర్యామ్ గురించి చూస్తే ఇక్కడ మనకి ల్యాప్టాప్ 8GB DDR4 వేరియంట్లో అయితే వస్తుందన్నమాట. సో Ryzen ప్రాసెసర్ కాబట్టి మనకు 3200 MHz సపోర్ట్లో మ్యాక్స్ స్పీడ్ అయితే చూడొచ్చు. కాకపోతే దీంట్లో మనకు డ్యూయల్ ఛానల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఇంకో 8GB యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 16GB వరకు అయితే మ్యాక్సిమం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే నేను 512 SSD వేరియంట్లో అయితే తీసుకున్నాను. సో ఇది స్లాట్ 1లో 2242 ఫామ్ ఫ్యాక్టర్లో అయితే వస్తుందన్నమాట. సో ఇది M.2 PCIe NVMe SSD. అండ్ అప్గ్రేడ్ విషయానికి వస్తే మనకు 2280 ఫామ్ ఫ్యాక్టర్లో మనకు SSD ఒకటి అండ్ 2.5 SATA HDD లేదా SSDలో అయితే మీకు మీ స్టోరేజ్ నీడ్స్కి తగ్గట్టు మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. థర్మల్స్ విషయానికి వస్తే ఈ ల్యాప్టాప్లో మనకి 5th జనరేషన్ థర్మల్ ఇంజనీరింగ్ అయితే యూజ్ చేశారు విత్ డెడికేటెడ్ హీట్ సింక్స్ తోటి డ్యూయల్ ఫ్యాన్ వెంట్ సిస్టమ్ అయితే చూడొచ్చు. అండ్ అలాగే క్యూ కంట్రోల్ కూడా
మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. లైక్ క్యూ కంట్రోల్ అంటే క్వైట్ మోడ్ ఒకటి ఉంటుంది, బ్యాలెన్స్ మోడ్ ఉంటుంది, అలాగే పర్ఫార్మెన్స్ మోడ్ అనేది చూడొచ్చు. సో లైక్ క్వైట్ మోడ్ అంటే మనకి ఫ్యాన్ స్పీడ్ అనేది కంప్లీట్గా రెడ్యూస్ అయిపోయి నాయిస్ అయితే తక్కువ అయిపోతుంది అనమాట. అండ్ బ్యాలెన్స్ మోడ్ అనేది మనకి సిస్టమ్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు ఆటోమేటికలీ ఫ్యాన్ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది ఆటోనమస్గా. అండ్ అలాగే పర్ఫార్మెన్స్ మోడ్ ఇక్కడ మనకి సో ఇట్ బూస్ట్ యువర్ కంప్యూటర్ పర్ఫార్మెన్స్ విత్ హయ్యర్ ఫ్యాన్ స్పీడ్ అండ్ పవర్ కన్జప్షన్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ ఒక చిన్న నోట్ కూడా ఉంది. ఇక్కడ మనకి ఇది పర్ఫార్మెన్స్ మోడ్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఓన్లీ వెన్ ఏసీ పవర్ అడాప్టర్ ప్లగిన్. సో ఇది హెవీలీ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి ఇది మనకు బ్యాటరీ మీద ఆపరేట్ అవ్వదు. ఇది కేవలం ఛార్జర్ ప్లగిన్లో ఉన్నప్పుడు మాత్రమే పర్ఫార్మెన్స్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను రికమెండ్ చేస్తాను వెన్ మీరు వీడియో రెండరింగ్ చేసేటప్పుడు, ఇంటెన్స్ గేమింగ్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనకు బెటర్ కూలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ల్యాప్టాప్కి. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మనకు ఈ ల్యాప్టాప్లో 3 cells 45 Wh బ్యాటరీ అయితే చూడొచ్చు. యూసేజ్ టైం అప్ టు 7 hours అని అయితే కంపెనీ క్లైమ్ చేస్తుంది. బట్ నాకైతే నార్మల్ యూజ్లో 4 to 5 hours అయితే చూసాను. అండ్ అలాగే ఇంటెన్సివ్ వర్క్లో 2 to 3 hours అయితే నేను చూశాను. అండ్ ఛార్జ్ టైం విషయానికి వస్తే మనకు దీంట్లో 135 watt ఛార్జర్ అయితే వస్తుంది. అప్ టు 80% ఇది 1 hourలో ఛార్జ్ చేయగలుగుతుంది. అలాగే ఫుల్ ఛార్జ్ వచ్చేసి 1 hour 30 minutesలో ఇది చేయగలుగుతుంది అనమాట. కనెక్టివిటీ చూసుకుంటే మనకు దీంట్లో Wi-Fi 6 అండ్ బ్లూటూత్ 5.0 అయితే చూడొచ్చు. అండ్ ఇమ్మెన్స్లీ ఫాస్ట్ కనెక్టివిటీ అయితే ఉందన్నమాట. అండ్ ల్యాప్టాప్లో కాన్స్ విషయానికి వస్తే ఈ ల్యాప్టాప్లో మేజర్గా నేను ప్రో సైడ్సే చూసాను. అండ్ కాన్స్ విషయంలో చాలా తక్కువే చూసాను అనమాట. సో వీటిని కాన్స్ అనొచ్చో లేదో కూడా తెలియదు. సో కాకపోతే చిన్న చిన్న కాన్స్ అయితే ఉన్నాయి ల్యాప్టాప్లో. లైక్ సో ఈ ఫ్యాబ్రికేషన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ అనమాట. సో మనం యూజ్ చేస్తున్నప్పుడు చెమట ఏదైతే చేతి మీద వస్తుందో అది కంప్లీట్గా ఇది చాలా దారుణంగా అయితే అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో చాలా తొందరగా డర్టీ ఫీలింగ్ అయితే ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఒక కాన్ అనిపించింది నాకు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ల్యాప్టాప్లో మనకి SD కార్డ్ రీడర్ అనేది పోర్ట్ మిస్ అయిందనమాట. సో అదొక మేజర్ కాన్ అనిపించింది నాకు. అండ్ థర్డ్ కాన్ వచ్చేసి నేను థర్మల్స్ విషయంలో చూసాను. సో ఇంటర్నల్లో కాకుండా డిజైన్ విషయంలో చూసాను అనమాట. సో ఈ డిజైన్ ఏదైతే ఉందో అవుట్లెట్ వెంట్ ఏదైతే ఉందో ఇక్కడ రియర్ సైడ్లో ఇది కంప్లీట్గా హాట్ ఎయిర్ని కంప్లీట్గా స్క్రీన్ మీదకి అయితే కొట్టేస్తుంది అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్లో రైట్ సైడ్లో బాగా హీట్ అవుతున్న ఫీలింగ్ అయితే ఒకటి చూసాను నేను. సో ఇది ఒక కాన్ అనిపించింది నాకు. సో ఇది ఫ్రెండ్స్ కాన్స్ విషయంలో అయితే. ఇదే ల్యాప్టాప్ ఎందుకు తీసుకున్నాను, సో జనరల్గా గేమింగ్కి అండ్ వీడియో ఎడిటింగ్కి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఇవి రెండు దగ్గర సేమ్ ఉంటాయి అనమాట. సో అందుకే నేను గేమింగ్ ల్యాప్టాప్ తోటి అయితే వెళ్ళాను. సో గేమింగ్ ల్యాప్టాప్లో ఇదే ల్యాప్టాప్ ఎందుకు తీసుకున్నాను అని అంటే జనరల్గా గేమింగ్ ల్యాప్టాప్స్ వచ్చేసి మనకు ఒక అగ్రెసివ్ డిజైన్ మోడ్లో అయితే వస్తాయి అనమాట. సో అవి మనకి అంత పోర్టబిలిటీ అయితే ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సో నేను ఒక ఎండ్లెస్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో నాకు మీ సపోర్ట్ అయితే కావాలన్నమాట. సో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా. సో ఇలా యాడ్ అయ్యే ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు ఒక యాడెడ్ బూస్ట్ లాగా అయితే ఉంటుంది అనమాట నాకు ఫ్యూచర్ వీడియోస్కి. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం నాకు ఒక మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో సూన్.